హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసండి జనవరి 2021లో కరెంట్ అఫైర్స్ అన్నీ చెప్పబోతున్నాను. ఫస్ట్ జనవరి చూసే ముందు డిసెంబర్ లాస్ట్ వీక్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పి జనవరి మంత్ కంటిన్యూ చేస్తాను. నేను చూడండి, జస్ట్ 2 నోట్ చేస్తాను. లాస్ట్ వీక్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని నోట్ చేశాను. చూడండి, డిఆర్డిఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే హేమంత్ కుమార్ పాండే గారికి వచ్చిందనమాట. నెక్స్ట్ 5 ఐస్ నెట్వర్క్లో 6th మెంబర్గా ఏ కంట్రీ జాయిన్ అయిందంటే జపాన్ అండి. ఓకేనండి. జనరల్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఏదన్నా ఒక కంట్రీ హైలైట్ అయిందంటే ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ అలాగే కరెన్సీ అనేది ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే ఐబీపీఎస్ కానీ ఎస్బీఐలో కానీ బ్యాంక్ ఉంటాయి కదండి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో బ్యాంక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక కరెన్సీ లేదంటే ఒక క్యాపిటల్ అడుగుతారు. సో అందుకని ఏదన్నా మనం కరెంట్ అఫైర్ చదువుకున్నప్పుడు ఏదైనా కంట్రీ హైలైట్ అయిందంటే ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ అలాగే కరెన్సీ అనేది మనం అక్కడే చూసుకున్నట్లయితే స్పెషల్గా కంట్రీస్ కరెన్సీస్ మనం చూడవలసిన అవసరం ఉండదు. సో ఇక్కడ జపాన్ అనేది హైలైట్ అయింది కాబట్టి జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టోక్యో, అలాగే జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి యెన్. ఓకేనండి. నెక్స్ట్ అసలు 5 ఐస్ నెట్వర్క్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంట? 5 కంట్రీస్ ఉన్నాయంటండి. అవి ఏంటి చూద్దాం. అవేంటంటే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ అలాగే అమెరికా. ఓకేనండి. కంట్రీ హైలైట్ అయిందంటే వాటికి కరెన్సీ క్యాపిటల్ ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఆస్ట్రేలియా యొక్క క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్రా, కరెన్సీ వచ్చేసి డాలర్ అండి. కెనడా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఒట్టావా, కరెన్సీ వచ్చేసి డాలర్. న్యూజిలాండ్ క్యాపిటల్ ఏమో వెల్లింగ్టన్, కరెన్సీ డాలర్. యూకే యొక్క కరెన్సీ వచ్చేసి స్టెర్లింగ్ పౌండ్ అండి, క్యాపిటల్ ఏదంటే లండన్. నెక్స్ట్ అమెరికా, యుఎస్ అంటే యుఎస్ఏ అమెరికా. ఎలాగా తెలుసు మనకు, అమెరికా కరెన్సీ ఏమో డాలర్ అని తెలుసు, అలాగే అమెరికా యొక్క క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ అని కూడా తెలుసు. సో ఇంకా మనం జనవరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నాకు కమెంట్స్లో పింక్ చేయండి, ఖచ్చితంగా నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడండి, జనవరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి వికే యాదవ్ was awarded the prestigious engineer award of 2020. ఓకేనండి, ప్రెస్టీజియస్ ఇంజనీర్ అవార్డు. ఆ అవార్డు పేరు ఏంటంటే ఎమినెంట్ ఇంజనీర్ అవార్డ్ 2020. ఎవరికి వచ్చిందంటే వికే యాదవ్ గారికి వచ్చింది. ఆయన ఎవరంటే చైర్మన్ అండ్ సిఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్. యాక్చువల్గా ఆయన ప్రీవియస్ అండి, అంటే ఆల్రెడీ ఆయన దిగిపోయారు అనమాట. చైర్మన్ అండ్ సిఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్ నుంచి దిగిపోయారు. కానీ ప్రజెంట్ ఎవరు అపాయింట్ అయ్యారంటే సునీత్ శర్మ అండి. ఎప్పటి నుంచి అంటే 2 జాన్ 2021, అంటే జనవరి 2 నుంచి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ అండ్ సిఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్ ఎవరంటే సునీత్ శర్మ. ఓకేనండి. ఇందులో 2 బిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఏమని అడుగుతారంటే, ఎగ్జామ్స్లో ఏదైనా అపాయింట్మెంట్ వచ్చిందనుకోండి, ఆయన ఎవరిని సక్సీడ్ చేశారు అంటే ఆయన ఎవరిని రీప్లేస్ చేశారు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. లేదంటే వికే యాదవ్ గారి ప్లేస్లో ఎవరు వచ్చారని అడుగుతారు. ఎవరు వచ్చారంటే సునీత్ శర్మ అని పెట్టాలి. లేదంటే సునీత్ శర్మ గారు ఎవరిని సక్సీడ్ చేశారు అంటే ఎవరిని అధిగమించి ఆయన వచ్చారు అని కూడా క్వశ్చన్ ఉంటుంది. సో వికే యాదవ్. ఎప్పుడన్నా ఒక పాయింట్ ఉన్నదంటే A to Z మనం చదివితేనే 1 మార్క్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం బిట్. నెక్స్ట్ బిట్ ఏంటంటే ఏ ప్రాక్టీస్ కాల్డ్ స్కై రోస్ వర్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. స్కై రోస్ని ఇండియా అండ్ ఫ్రాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయంటండి. అది ఎక్కడ అంటే రాజస్థాన్ జోధ్పూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఇండియా ఫ్రాన్స్ హైలైట్ అయింది కాబట్టి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను సెర్చ్ చేసి నోట్ చేశాను. ఏమేమి ఉన్నాయి అంటే వరుణ్ ఉందండి, గరుడ ఉంది, శక్తి ఉంది. వరుణ్ వచ్చేసి నావల్ ఎక్సర్సైజ్, అలాగే గరుడ వచ్చేసి ఎయిర్ ఎక్సర్సైజ్, వేరే శక్తి వచ్చేసి ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకేనండి, ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి సుబోధ్ కుమార్ జస్వాల్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్. సిఐఎస్ఎఫ్ యొక్క న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరంటే సుబోధ్ కుమార్ అండి. ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. ఇక్కడ సిఐఎస్ఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ ఇథనాల్ ప్లాంట్ ఎక్కడ
ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఛత్తీస్గఢ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారంట. ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించిన బిట్ ఏంటంటే ఎథనాల్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటని అడుగుతారు. ఎథనాల్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే C2H5OH అండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ వచ్చేసి టాటా స్టీల్ కంపెనీ హ్యాస్ వన్ ద CII నేషనల్ అవార్డ్ 2020 ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ అండి. ఈ టాటా స్టీల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఓకేనండి. నెక్స్ట్ ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే కార్గిల్ ఆర్గనైజ్ చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి చార్లీ పోలోసాక్ అంటండి. ఈవిడ ఆస్ట్రేలియన్ ఉమెన్ ఎంపైర్ అంట. ఈవిడ ఫస్ట్ ఉమెన్ అంట. ఏంటంటే మెన్స్ టెస్ట్ మ్యాచ్లో ఒక ఆడావిడ ఎంపైర్గా ఉండడం అనేది ఇది ఫస్ట్ టైం అంట. సో ఈవిడికి ఆ గౌరవం దక్కిందనమాట. అంటే మెన్స్ టెస్ట్ మ్యాచ్లో ఒక ఎంపైర్ కింద ఉండే గౌరవం ఎవరికి దక్కిందంటే చార్లీ పోలోసాక్. ఈవిడ ఆస్ట్రేలియన్ ఉమెన్ ఎంపైర్ అనమాట. ఈవిడ ఎన్నో ఎంపైర్ అంట మెన్స్ టెస్ట్ మ్యాచ్లో ఎన్నో ఎంపైర్ అంటే 4th ఎంపైర్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ అండి. ఎవరన్నా IPPS PO కానీ క్లర్క్ అలాగే SBI క్లర్క్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్లో బుక్స్ అండ్ ఆథర్స్ అని హెడ్డింగ్ పెట్టేసి ఎవ్రీ మంత్ ఏ బుక్ ఇచ్చారు వాడిని ఎవరు రాశారు అనేది నోట్ చేసుకుంటే ఇప్పటి నుంచి నోట్ చేసుకుంటే మీ ఎగ్జామ్ వచ్చేసరికి అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. నేనైతే చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి. అలాగా ఇండియాస్ 71-year టెస్ట్ ద జర్నీ టు ట్రంప్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ బుక్ ఎవరు రాశారంటే ఆర్ కౌశిక్ రాశారు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి అలన్ థామస్ బర్గస్ అండి. ఈయన న్యూజిలాండ్ క్రికెటర్ అనమాట. ఈయన చనిపోవడం జరిగింది. ఓకే. బిట్ ఎలా ఉంటుందంటే రీసెంట్లీ అలన్ థామస్ బర్గస్ పాస్డ్ అవే. హీ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్ అని అడుగుతారనమాట. ఏం ఫీల్డ్ అయినా క్రికెట్ ఫీల్డ్ లేదంటే ఆయన కంట్రీ ఏంటని అడుగుతారు. ఏంటంటే న్యూజిలాండ్ క్యాపిటల్ ఏమని చెప్పానండి ఇందాక? వెల్లింగ్టన్ అని చెప్పాను. ఓకేనండి. నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ has been proposed to build on the Omkareshwar Dam reservoir in Madhya Pradesh. ఓకేనండి. వరల్డ్స్లోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ అనమాట. ఇది ఎక్కడ బిల్డ్ చేస్తున్నారంటే ఓంకారేశ్వర్ డ్యామ్ మీద బిల్డ్ చేస్తున్నారండి. ఓకేనండి. ఈ ఓంకారేశ్వర్ డ్యామ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నేను ఆల్రెడీ డ్యామ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ స్టేట్లో ఉన్నాయి అనేది ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడం చెప్పాను కదా. ఎవరికైనా తెలియకపోతే RRB NTPC స్టఫ్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఈ ఓంకారేశ్వర్ డ్యామ్ అనేది ఏ రివర్ మీద ఉన్నదంటే నర్మదా రివర్ మీద ఉన్నది. ఇది సోలార్ పవర్ ప్లాంట్ అంటున్నాను కదండి. ఇది ఎన్ని మెగావాట్స్ అంటే 600 మెగావాట్స్. ఓకేనండి. 600 మెగావాట్స్ పవర్ ప్లాంట్ అనేది ఓంకారేశ్వర్ డ్యామ్ మీద బిల్డ్ చేస్తున్నారు. ఇది ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నవీన్ పట్నాయక్ ఎవరంట? ఒడిశా యొక్క సీఎం అంట. ఇనాగ్రేటెడ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫైర్ పార్క్. ఏంటంటే ఫైర్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేశారంటండి. దేనికంటే ఒకవేళ ఏదైనా ఇల్లు తగలబడిపోతే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, కంగారు పడకుండా ఏం ప్రికాషన్స్ తీసుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం సురక్షితంగా ఉంటాము. సో వీటన్నిటి గురించి చెప్పేదే ఆ పార్క్ అంటండి. ఓకేనండి. ఆ పార్క్ అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీని యొక్క ఆన్లైన్ పోర్టల్ వచ్చేసి అగ్నిశమ సేవ అన్నమాట. ఓకేనండి. అగ్నిశమ సేవ అనే ఆన్లైన్ పోర్టల్ కూడా దీని గురించి ప్రిపేర్ చేయడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ బుద్ధిస్ట్ థీమ్ పార్క్ బిల్డ్ ఎట్ సాంచి మధ్యప్రదేశ్. బుద్ధిస్ట్ థీమ్ పార్క్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే సాంచి మధ్యప్రదేశ్లో ఇవి బిల్డ్ చేశారు. చూడండి.
సాంచి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? సాంచి స్తూపాలు గుర్తొస్తున్నాయి కదా. ఎక్కడ ఉన్నాయంటే అవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సాంచి స్తూప ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? ఎంపరర్ అశోక. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రిపీటెడ్ క్వశ్చన్. సాంచి స్తూపాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతారు, అలాగే అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో చూడండి, ఇక్కడ బుద్ధిస్ట్ థీమ్ పార్క్ అనేది బిల్డ్ చేస్తున్నారని చెప్పాను కదా సాంచిలో. ఆ బుద్ధిస్ట్ థీమ్ పార్క్ పేరు ఏంటంటే బుద్ధ జంబూ ద్వీప్ అండి. ఏంటంటే బుద్ధ జంబూ ద్వీప్. ఇది 17 ఏకర్స్లో ఉన్నది థీమ్ పార్క్ వచ్చేసి. ఈ పార్క్ ఏం చెప్తుందంటే లైఫ్ స్టైలు, అలాగే లైఫ్ ఆఫ్ గౌతమ్ బుద్ధని, అలాగే ఎంపరర్ అశోక ఉన్నారు కదా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా ఆ థీమ్ పార్క్లో ఎక్కువగా హైలైట్ చేస్తారు. ఆ థీమ్ పార్క్ పేరు ఏంటన్నాను? బుద్ధ జంబూ ద్వీప. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి కారణ్ బాజ్వా టు హెడ్ గూగుల్ క్లౌడ్ ఇన్ ఏసియా పసిఫిక్. ఏసియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్ యొక్క హెడ్ వచ్చేసి కారణ్ బాజ్వా అంటండి. ఆయన ఎవరిని రీప్లేస్ చేశారంటే రిక్ హ్యార్స్మ్యాన్ని రీప్లేస్ చేశారు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి సివాలిక్ మెర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ వాజ్ ద ఫస్ట్ అర్బన్ బ్యాంక్ ఇన్ ఇండియా టు గెట్ ఏ లైసెన్స్ ఫర్ ఎస్ఎఫ్బి. ఎస్ఎఫ్బి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సివాలిక్ మెర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఫస్ట్ అర్బన్ బ్యాంక్ అంటండి. ఎందుకంటే ఎస్ఎఫ్బి కింద లైసెన్స్ తెచ్చుకునే దాంట్లో ఫస్ట్ అర్బన్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకేనండి. నెక్స్ట్ former Indian striker Abhishek Yadav has been appointed as the Deputy General Secretary of All India Football Federation. AIFF యొక్క డిప్యూటీ జనరల్ ఎవరంటండి? అభిషేక్ యాదవ్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆయన యొక్క ఫీల్డ్ ఏంటని అడుగుతారు. ఏంటంటే స్ట్రైకర్ అనమాట. ఫుట్బాల్లో ఫస్ట్ స్ట్రైక్ చేస్తారు కదా, ఆ స్ట్రైకర్ అనమాట. ఎవరంట? అభిషేక్ యాదవ్. చూడండి, అభిషేక్ యాదవ్ అంటండి. ఆయన ఇప్పుడు డిప్యూటీ జనరల్ సెక్రటరీ దేనికి? ఏఐఎఫ్ఎఫ్కి. ఓకేనండి. ఏఐఎఫ్ఎఫ్ యొక్క ఫస్ట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎవరంటే అభిషేక్ యాదవ్. ఆయన యొక్క ఫీల్డ్ వచ్చేసి స్ట్రైకర్, అంటే ఫుట్బాల్ ప్లేయర్లోనే స్ట్రైక్ చేస్తారనమాట. ఫుట్బాల్లో స్ట్రైకర్ ఆయన. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వీరేంద్ర కుమార్ పాల్. ఈయన ఎవరంటే హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు కెన్యా అనమాట. వాజ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ టు సోమాలియా. సోమాలియాకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇండియా తరపున వీరేందర్ కుమార్ పాల్ అండి. ఈయన వృత్తి వచ్చేసి హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు కెన్యా అనమాట. ఓకేనండి. సోమాలియా యొక్క అంబాసిడర్ ఎవరంటే వీరేంద్ర కుమార్ పాల్ అండి. ఇక్కడ సోమాలియా హైలైట్ అయింది కాబట్టి సోమాలియా క్యాపిటల్ వచ్చేసి మొగాడిషు అండి. కరెన్సీ వచ్చేసి షిల్లింగ్. ఓకేనండి. నెక్స్ట్ ఆర్ గిరిధరన్. ఈయన ఎవరంట? జనరల్ మేనేజర్ ఆఫ్ ఆర్బీఐ. పెన్స్ నోవెల్ రైట్ అండర్ అవర్ నోస్ అంటే ఆర్ గిరిధరన్ అనే ఆయన ఒక నోవెల్ రాశారంట. ఆ నోవెల్ పేరు ఏంటంటే రైట్ అండర్ అవర్ నోస్. ఇక్కడికి 2 నోవెల్స్ వచ్చాయండి. 2 బుక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 2 బుక్స్ వచ్చాయి. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ రాజ్ అయ్యర్ బికేమ్ ద ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ యుఎస్ ఆర్మీ. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. రాజ్ అయ్యర్ అని ఆయన ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ యుఎస్ ఆర్మీ. యుఎస్ ఆర్మీకి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరంటే రాజ్ అయ్యర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్నే CIO అని కూడా అంటారు. నెక్స్ట్ డాక్టర్ షాలియా కెన్నీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020. ఈ అవార్డ్కి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ అంట నర్సింగ్ ఫీల్డ్లో ఇస్తారంటండి. ఇది ఎవరికి వచ్చిందంటే డాక్టర్ షాలియా క్యానీ అండి. ఈవిడ ఏదో కాలేజీ యొక్క ప్రిన్సిపల్ అనమాట. ఓకేనండి. ఈ అవార్డు ఇస్తే జనరల్గా ఏమి ఇస్తారంటే 50,000 క్యాష్ ఇస్తారంట, సర్టిఫికేట్ ఇస్తారంట, మెడల్ కూడా ఇస్తారంట. సో ఇక్కడ హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఏ ఫీల్డ్కి ఇస్తారంటే నర్సింగ్ ఫీల్డ్కి ఇస్తారు. అది రీసెంట్గా ఎవరు అందుకున్నారంటే షాలియా క్యానీ అనే ఆవిడ అందుకున్నారు.
జనరల్గా జనవరిలో చాలా స్కీమ్స్ అలాగే చాలా యాప్స్ డిఫరెంట్ స్టేట్స్ చాలా స్కీమ్స్ అలాగే యాప్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం నేను అన్నీ ప్రొవైడ్ చేశాను. చూడండి, నెక్స్ట్ మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ M-Pension యాప్. M-Pension యాప్ అనేది మణిపూర్ స్టేట్ రీసెంట్గా లాంచ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మార్కస్ రాష్ఫోర్డ్ బికేమ్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఫుట్బాల్గా ఎవరు ఎన్నికింపబడ్డారంటేనండి మార్కస్ రాష్ఫోర్డ్ అంటండి. ఈయన ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తారంటే ఇంగ్లాండ్ని ఈయన రిప్రజెంట్ చేస్తారు. ఓకేనండి, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతారండి. ఏదైనా నేమ్ ఇచ్చేసి ఆయన ఏ కంట్రీకి సంబంధించినటువంటి ప్లేయర్ అని అడుగుతారు, లేదంటే ఏ ప్లేయర్ అని అడుగుతారు. ఐ మీన్ ఏ క్రీడకి సంబంధించిన అంటే ఏ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్లేయర్ అని కూడా అడుగుతారు. ఓకేనండి, ఈయన ఫుట్బాల్ ప్లేయర్ మార్కస్ రాష్ఫోర్డ్ అనే ఆయన ఫుట్బాల్ ప్లేయర్. అది ఆయన ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తారంటే ఇంగ్లాండ్ని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021లో ఫస్ట్ ఏ కంట్రీ ఉందంటే జపాన్ ఉందండి. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 85. ఓకేనండి, నేను ఆల్రెడీ ఇండియా డిఫరెంట్ ఇండెక్స్లో ఏ పొజిషన్లో ఉన్నదనేది నేను రీసెంట్గా వీడియో అయితే చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ రెవరీ టు న్యూ కిషాన్గర్ మాడర్ అండి. ఇది ఇండియాలోనే ఫస్ట్ డబల్ డెక్కర్ ట్రైన్ అండి. చూడండి, వరల్డ్స్ ఫస్ట్ డబల్ స్టాక్ లాంగ్ హోల్ కంటైనర్ ట్రైన్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే న్యూ రెవారీ టు న్యూ మదర్ సెక్షన్ ఆఫ్ ది వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనమాట. దీని యొక్క లెంత్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పంజాబ్ స్టేట్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పేరు అంటే బాసెరా స్కీమ్. ఓకేనండి, బాసెరా స్కీమ్ ఏ స్టేట్ తీసిందంట, ఐ మీన్ ఏ స్టేట్ లాంచ్ చేసిందంట, పంజాబ్ స్టేట్ లాంచ్ చేసిందంటండి ఈ స్కీమ్ని. నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్ టు యూజ్ రోబోటిక్ టెక్నాలజీ టు డిస్ఇన్ఫెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్. ఏంటంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కొచ్చిలో ఉన్నాయి. ఏం చేస్తుందంటే రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంటీరియర్స్ అంటే విమానం యొక్క లాన్ పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, మనం కూర్చుంటాము, అవన్నీ క్లీన్ చేయడానికి రోబోటిక్ టెక్నాలజీ ఇండియాలోనే ఫస్ట్ టైం యూజ్ చేసింది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఫార్మర్ గుజరాత్ సీఎం చనిపోయారంటండి. ఆయన పేరు ఏంటంటే మాధవానిష్ సోలంకి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఏమైందంటే ఫస్ట్ ఇండోర్ స్కై పార్క్ అనేది డెవలప్ చేశారంట. ఎక్కడ డెవలప్ చేశారంటండి, కుర్ఫీలో డెవలప్ చేశారంటండి. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ ఒక MOU సైన్ చేసిందంటండి. దేని మధ్య అంటే ఇండియన్ ఆర్మీకి అలాగే బంధన్ బ్యాంక్కి మధ్య ఒక MOU అనేది సైన్ అయిందంటండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారంట. ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రొవైడ్ చేయడమే ఈ MOU యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ శాలరీ అకౌంట్ ఉంటుంది కదా, దాని పేరు ఏంటంటే శౌర్య శాలరీ అకౌంట్ అండి. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. బంధన్ బ్యాంక్ ఇండియన్ ఆర్మీతో కలిసి ఒక MOU సైన్ చేసిందంటండి. ఆ MOU యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఫర్ ఆల్ ఆర్మీ ఆఫీసర్స్ అండి. ఆ అకౌంట్ పేరు ఏంటంటే శౌర్య శాలరీ అకౌంట్ అండి. ఓకే, నెక్స్ట్ కర్ణాటక వాళ్ళు ఒక యాప్ ఇన్స్టాల్ చేశారు. ఆ యాప్ ఇన్ ది సెన్స్ ఏంటంటే కృషి సంజీవని వ్యాన్ అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ ప్రకారం ఏంటంటే పంటకి కావాల్సిన పెస్టిసైడ్స్ అలాంటివన్నీ సప్లై చేయడానికి ఒక వ్యాన్ సిస్టమ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే కర్ణాటక యొక్క సీఎం ఎవరంటే యడ్యూరప్ప దాన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ది కంట్రీస్ ఫస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ రో స్కీమ్. Kerala has announced the launch of the country's first solar electric RoRo scheme. ఓకేనండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోరో అంటే ఏంటంటేనండి రోలాను రో ఆఫ్ అంట. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక అంబిషియస్ వాటర్ బస్ అంటండి. ఓకేనండి, నెక్స్ట్ US అటార్నీ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే
మెర్రిక్ గార్లాండ్ అండి. ఈయన ఒక జడ్జ్ అనమాట. మెర్రిక్ గార్లాండ్ అనేది ఒక జడ్జ్. ఈయన యుఎస్ అటార్నీ జనరల్ కింద అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి థీమ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ వీక్ 2021 యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే సేవ్ యువర్ సెల్ఫ్ టు సేవ్ యువర్ ఫ్యామిలీ అండి. నెక్స్ట్ ఏంటంటే అస్సాం గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద యాత్రా సారథి స్కీమ్ అండి. యాత్రా సారథి స్కీమ్ని అస్సాం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఆ యాప్ యొక్క ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ముసలి వాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడమే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకేనండి. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ ఏ జనరల్ ఏ హిమాలయన్ ఎకో. ఈ బుక్ని ఎవరు రాశారంటే కోన్సన్ హిమాలయ సింగ్ అని ఆయన ఈ బుక్ని రాయడం జరిగింది. ఇప్పటికీ మనం 3 బుక్స్ చూసాం. మేకింగ్ ఆఫ్ ఏ జనరల్ ఏ హిమాలయన్ ఎకో అండి. నెక్స్ట్ ఏంటంటే డిఆర్డిఓ ఐస్ హీటర్స్ని సప్లై చేయడం జరుగుతుంది. సోల్డర్స్కి ఏంటంటే చాలా మంచులో ఉంటారు కదండి. సో వాళ్ళు ఆ మంచు నుంచి కొంచెం ఉపశమనం గురించి ఐస్ హీటర్ ఏంటంటే హీటింగ్ డివైస్, దాని పేరేంటే బుఖారీ అనమాట. సోల్డర్స్కి అంటే సైనికులకి పంచిపెట్టడం జరిగింది. ఓకేనండి. ఐస్ హీటర్స్ ఎందుకంటే కొంచెం ఆ చలి నుంచి కొంచెం వేడి రావడం గురించి ఒక హీటింగ్ డివైస్, దాని పేరు బుఖారీని డిఆర్డిఓ సప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 100% ఎగ్జామ్స్లో వచ్చి ఛాన్స్ ఉన్న బిట్. నెక్స్ట్ ఏంటంటే ఒడిశా సీఎం ఎవరు? నవీన్ పట్నాయక్ ఏం లాంచ్ చేశారంటే బిందు సాగర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారనమాట. ఇది ఎవరితో కలిసి ఎవరు హెల్ప్ తీసుకున్నారంటే IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ హెల్ప్ తీసుకుని బిందు సాగర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. పేర్లోనే ఉంది కదండి బిందు సాగర్ అని. సో ఆ నదిని క్లీన్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీల్ షిహాన్. ఈయన ఒక ఆథరు అలాగే జర్నలిస్ట్. ఈయన చనిపోవడం జరిగింది. ఈయన పుట్లీజర్ ప్రైజ్ విన్నర్ అనమాట. ఓకేనండి. ఆప్షన్స్లో ఎలా అడుగుతారంటే పుట్లీజర్ ప్రైజ్ గెలిచినటువంటి వ్యక్తి రీసెంట్గా చనిపోయారు, ఆయన ఎవరు అనేది క్వశ్చన్ అడుగుతారు. లేదంటే నీల్ షెహాన్ ఈయన ఇచ్చేసి ఈయన ఏ ప్రైజ్ ఈయన చనిపోవడం జరిగింది, ఈయనకి ఏ ప్రైజ్ వచ్చిందని కూడా క్వశ్చన్ ఉంటుంది. సో 2 విధాలుగా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇంకొక బుక్ ద పాపులేషన్ మిత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఈ బుక్ ఎవరు రాశారంటే ఎస్వి ఖౌరషి అండి. ఈయన ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనమాట. బుక్ వేరేంటి? ద పాపులేషన్ మిత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తానికి 4 బుక్స్ చూసాం ఈరోజు అయితే. నెక్స్ట్ వచ్చేసి థాంజిన్ లేకెపాల్ హ్యాస్ బికేమ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ బిమ్స్టెక్. బిమ్స్టెక్ యొక్క కొత్త జనరల్ సెక్రటరీ ఎవరంటే థాంజిన్ లేకెపాల్ అండి. చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో బిమ్స్టెక్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అసలు బిమ్స్టెక్ అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ బిమ్స్టెక్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే 7 మెంబర్స్ ఉంటారంటండి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ అనుకున్నారు, లైక్ బి అంటే భూటాన్ అని, ఐ అంటే ఇండియా అని. కాదండి. ఓకేనా. అందులో 7 మెంబర్స్ ఏమిటంటే బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, మయన్మారు, నేపాల్, శ్రీలంక అలాగే థాయిలాండ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. బిమ్స్టెక్ అబ్రివేషన్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇందులో 7 కంట్రీస్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్. ఆ 7 కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, మయన్మారు, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేను PDF అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరేమీ కంగారు పడకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉమేష్ సిన్హా హ్యాస్ బికేమ్ ద డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ కదా ఎవరు అపాయింట్ అయ్యారంటే ఉమేష్ సిన్హా ఆయన అపాయింట్ అయ్యారండి. నెక్స్ట్
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే తరుణ్ కుమార్ అండి. ఎన్సీసీ అంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్. జనరల్గా కాలేజ్ చదివేటప్పుడు ఎన్సీసీలో జాయిన్ అవుతారు కదా. సో ఆ ఎన్సీసీలో డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఇప్పుడు తరుణ్ కుమార్ అంటండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం లాంచ్ చేసిందంటే సీఎం మాటికలా రోజ్గార్ యోజన అని స్టార్ట్ చేసిందండి. ఓకేనండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ సునీత్ శర్మ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డు. నేను ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లోనే డిస్కస్ చేశాను కదా. సునీత్ శర్మ ఈయన చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డు కింద అపాయింట్ అయ్యారు. వికే యాదవ్ని రీప్లేస్ చేశారు అని చెప్పాను కదండి. సో అదే బిట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశాను. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇందాక సోమాలియాకి అంబాసిడర్ చెప్పాను కదా, ఇండియా టు సోమాలియా అంబాసిడర్ చెప్పాను. ఇప్పుడేమో ఇండియన్ అంబాసిడర్ టు పోర్చుగల్లో ఎవరంటే మనీష్ చౌహాన్ అండి. ఓకేనా. పోర్చుగల్ హైలైట్ అయింది కాబట్టి పోర్చుగల్ యొక్క క్యాపిటల్ అలాగే కరెన్సీ చూసేద్దాం. పోర్చుగల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి లిస్బాన్ అండి, కరెన్సీ వచ్చేసి యూరో. ఓకేనండి. నెక్స్ట్ ఇండియాలోనే జానీ ముఘల్ మెడల్ అనేది ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ టైం ఎవరికి వచ్చిందంటే అజింకా రహానేకి వచ్చిందంటండి. అజింకా రహానేకి జానీ ములాగ్ మెడల్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మన ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ ఎవరంటే షాంగ్ షాన్షా అంటండి. నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ అంబానీ. నెక్స్ట్ ప్లేస్లో ముఖేష్ అంబానీ ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరంట హాంగ్ షాన్షా అంటండి. రిచెస్ట్ పర్సన్ ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ ఈయన. నెక్స్ట్ వచ్చేసి ముఖేష్ అంబానీ ఉన్నారు. నెక్స్ట్ జపాన్ టు డెవలప్ ద వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ మేడ్ ఆఫ్ వుడ్. అంటే శాటిలైట్ చెక్కతో చేయబడిన శాటిలైట్ని ఫస్ట్ ఏ కంట్రీ డెవలప్ చేస్తుంది అంటే జపాన్ అండి. ఎప్పట్లోగా చేస్తుందంటే 2023లోగా జపాన్ అనేది ఆ శాటిలైట్ని డెవలప్ చేస్తుందంట. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నార్వనే వాజ్ అవార్డెడ్ ది గార్డ్ ఆఫ్ హానర్ బై సౌత్ కొరియా. సో గార్డ్ ఆఫ్ హానర్ ఎవరు ఇచ్చారంట? సౌత్ కొరియా ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చారంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ నార్వానేకి ఇచ్చారంటండి. నెక్స్ట్ షహాయక్ ఎన్జీ అండి. ఇది డిఆర్డిఓ అలాగే ఇండియన్ నేవీ కలిసి చేస్తున్నటువంటిది. ఏంటంటే సక్సెస్ఫుల్గా టెస్టిఫైడ్ చేసిందంటే ఏంటంటే ఫస్ట్ డ్రాప్ కంటైనర్ అనమాట. ఇది ఎయిర్ డ్రాప్ కంటైనర్ అనమాట అండి. టెస్ట్ చేస్తే సక్సెస్ అయిందంట. ఏంటంటే అది సహాయక్ ఎన్జీ. ఇది ఇండియన్ నేవీ అలాగే డిఆర్డిఓకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ బ్రిటన్స్ నైట్వుడ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే లూయిస్ హ్యామిల్టన్కి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ అనమాట, బ్లీడింగ్ ఇండియా 4 అగ్రోస్ 1000 కట్స్ అనే బుక్ని ఎవరు రాశారంటే బైనరీ కుమార్ సింగ్ అనే ఆయన ఈ బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ధనుష్ అండి. ధనుష్ అంటే ఎవరు? రజనీకాంత్ అల్లుడు ఉన్నారు కదా, ఆయనకి ఏంటంటే దాదాప్ సాహెబ్ ఫాల్కే అవార్డు సౌత్ 2020కి అవార్డు ఎవరికి వచ్చిందంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2020 ఎవరికి వచ్చిందంటే ధనుష్, రజనీకాంత్ యొక్క అల్లుడికి వచ్చిందంటండి. నెక్స్ట్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ నేను చెప్పిపోయేది. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ ఉంది కదండి, అది వీడియో కేవైసీ అంటే న్యూ యువర్ కస్టమర్ రూల్స్ ఉన్నది కదా, సో అది బ్యాంక్కి రావక్కర్లేదంట. వీడియో కాల్ చేసుకునే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందంట. ఏ బ్యాంకు? ఐడిబిఐ బ్యాంకు. ఎందుకంటే ఎవరైనా ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మనం బ్యాంక్కి వెళ్ళక్కర్లేదు. కేవైసీ నామ్స్ పాటించాలంటే వీడియో కాల్లో కూడా అవి చేసుకోగలిగే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు కదండి, ఈయన ఏ ప్లేయరు? క్రిస్టియానో రొనాల్డో. అంత ఆలోచించకండి, ఆయన ఫుట్బాల్ ప్లేయరు. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హిస్టరీ క్రియేట్ చేసిందనమాట. మొత్తం ఆయనకి ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే 25 crores 25 కోట్ల ఫాలోవర్స్తో ఆయన హిస్టరీని బ్రేక్ చేశారనమాట. నెక్స్ట్ జై షా హ్యాస్ బీన్ అపాయింటెడ్
or elected as the official representative of BCCI for the ICC board meeting. సో BCCI యొక్క అఫీషియల్ రిప్రజెంటేటివ్గా ఎవరు ఎన్నుకోబడ్డారంటే జైషా అని ఆయన ఎన్నుకోబడ్డారంటండి. BCCI అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ రాజీవ్ లోచన్ వాజ్ నామినేటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుందరం ఫైనాన్స్. సుందరం ఫైనాన్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎన్నుకోబడ్డారంటే రాజీవ్ లోచన్ అండి. ఈ సుందరం ఫైనాన్స్ అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే చెన్నైలో ఉన్నాయి. అలాగే రాజీవ్ లోచన్ అనేది ఆయన ఎవరిని సక్సీడ్ చేశారంటే సిసి శ్రీనివాస రాఘవన్ గారిని సక్సీడ్ చేశారు. అంటే ప్రీవియస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుందరం ఫైనాన్స్ ఎవరంటే టిటి శ్రీనివాస రాఘవన్ గారు. ప్రెజెంట్ ఎవరంటే రాజీవ్ లోచన్. నెక్స్ట్ సిద్ధార్థ్ మోహంటి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి. ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింటెడ్ అయ్యారంటే సిద్ధార్థ్ మోహంటి అండి. ఈ ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. సిద్ధార్థ్ మోహంటి ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయితే టిసి సుశీల్ అనే ఆయన ప్రీవియస్ అంతకుముందు మేనేజింగ్ డైరెక్టర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జైలాల్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే జైలాల్ అండి. అలాగే లిలన్ మెడోంకా బికేమ్ ద 67th చెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. లెనాన్ మెండోంకా ఈయన 67th చెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్, సోమా మోండల్ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్. సెయిల్ అంటే ఏంటండి? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కదా. దీని యొక్క ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఎవరంటే సోమా మోడల్ అండి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పేసినటువంటి బిట్టే, ఉమా సింహ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ ఎలక్షన్ కమిషన్. ఇది ఆల్రెడీ చెప్పేశాను. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సోమా మోండల్ అనే ఆవిడ ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సేల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది గ్యారంటీ వస్తుందండి, నోట్ చేసి పెట్టుకోండి పక్కన పీఓలో కానీ. నెక్స్ట్ అంటే అప్కమింగ్ ఎగ్జామ్స్లో 100% ఛాన్స్ ఉన్నటువంటి బిట్ అనమాట. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే నాకు కామెంట్స్లో పింక్ చేయండి. నేను ఫిబ్రవరి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 15th అయ్యాక 16 or 17th నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఇవి వచ్చేసి ఇప్పటి వరకు జనవరిలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, నా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.